ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం మొదటి వచనం చదువుకొని ఆ తర్వాత మిగతా వచనాలను మనము ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే, సంవత్సరములో 3 పండుగలు లేదా సంవత్సరములో యెహోవా సన్నిధికి చేరి వచ్చే 3 పండుగలు. సరే, వివరాలు మనం లోపల విందాం. 16వ అధ్యాయాన్ని విభాగాలుగా విభజన చేద్దాం. 4 భాగాలు. 1 నుండి 15వ వచనం వరకు యెహోవా పండుగలను ఆచరించుట. యెహోవా పండుగలను ఆచరించుట. 16, 17 2 వచనాలు. యెహోవా ముందు హాజరగుట. యెహోవా ముందు, యెహోవా ఎదురుగా, యెహోవా సన్నిధిలో హాజరగుట. 18 నుండి 20 వచనాలు. న్యాయాధిపతుల న్యాయమైన ప్రవర్తన. న్యాయాధిపతుల న్యాయమైన ప్రవర్తన. 21, 22 వచనాలు. దేవతా స్తంభములను నిషేధించుట. దేవతా స్తంభములను నిషేధించుట. ప్రియులారా, మనము ఈ భాగం ధ్యానం చేస్తూ ఉండగా ఈ అధ్యాయములో 3 పండుగలు ప్రాముఖ్యంగా వారికి వ్రాయబడ్డాయి. లేవియాకాండం 16వ అధ్యాయంలో 7 పండుగలను గురించి చెప్పబడి ఉన్నాయి. క్షమించండి, 23వ అధ్యాయం. లేవియాకాండం 16 ప్రాయశ్చిత్తార్థ దినం, 23వ అధ్యాయంలో 7 పండుగలు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ 3. 4వది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ. 5వది శృంగ ధ్వనుల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వది పర్ణశాల పండుగ. 7 పండుగలు. కానీ ఇక్కడ 3 పండుగలకు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులలోని ప్రతి పురుషుడు హాజరు కావాలి అని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము గమనిస్తున్నాం. సరే, ఈ విభజన, అందులో కొన్ని పాఠాలు మనం ఆలోచన చేద్దాం. 1 నుండి 15వ వచనం వరకు యెహోవా పండుగలు, 3 పండుగలను ఆచరించుట. అంటే దేవుని ప్రజలు వారు చేరి రావలసినటువంటి పండుగలు. అవి చేరి రావలసినటువంటి పండుగలు. అందులో మొదటి పండుగను గురించి ఈ మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది. సో, అబీబు నెలలో యెహోవాకు పస్కా పండుగ ఆచరింపవలెను అనే మాట. యెహోవాకు పస్కా పండుగ. పస్కా పండుగ. కదా, లేవియాకాండం 23వ అధ్యాయం 2వ వచనములో, 4వ వచనములో యెహోవా నియామక కాలములు, నా నియామక కాలములు అన్నాడు. 7 పండుగలకు బదులుగా ఈ 3 ఎందుకు దేవుడు అలా ఇమిడ్చాడు అంటే, పస్కా పండుగలో పులియని రొట్టెల పండుగ అందులోనే దాగి ఉన్నది. ప్రథమ ఫలముల పండుగ అందులోనే దాగి ఉన్నది. ఆ 3 కలిపి ఒక పండుగగా చెప్పబడి ఉన్నది. అంటే వారు వస్తే ఆ నెలలోనే ఆ 3 పండుగలు జరుగుతాయి. తర్వాత 50 దినములు తర్వాత ఈ ప్రథమ ఫలముల పండుగ 50 దినాలు తరువాత వారు ఏం చేయాలి? వారముల పండుగ వారు చేయాలి. వారముల పండుగ అది 2వదిగా. ఇక ఆఖరిది పర్ణశాల పండుగ. అందులో శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాల పండుగ, ఈ 3 పండుగలు అందులోనే ఇమిడి ఉన్నాయి. కనుక వారు సంవత్సరమునకు ఈ 3 పండుగలకు వారు హాజరు కావాలి అని దేవుడు తేటగా వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం ఈ భాగములో
చూడగలం. 3 పండుగలు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14, 15, 16, 17 ఈ వచనాల్లో 3 పండుగలు అక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ పులియని రొట్టెల పండుగ అన్నాడు, వారముల పండుగ అన్నాడు, పర్ణశాల పండుగ అన్నాడు. అంటే వారు చేరి వచ్చేటువంటి పండుగలను గురించి మరొకసారి ఇలా చెప్పుకుందాం. ఈ 3 పండుగలలో ఉన్న ఆత్మీయమైన భావాలు. పస్కా పండుగ దేవుని రక్షణ, వారి విమోచనను జ్ఞాపకము చేస్తూ ఉన్నది. వారముల పండుగ దేవుని సమృద్ధిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పర్ణశాల పండుగ దేవుని యొక్క నిరంతర విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం వారి ఎడల జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మంచిది ప్రియులారా, ఇవన్నీ ఎందుకు దేవుడు వ్రాయించాడు అంటే, దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన చేసిన మేలులను బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇలా కృత నిబంధనలో తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు కదా. ప్రతి దానిలో కూడా కృతజ్ఞతలు మనము దేవునికి తెలియచేయడం, దేవుని సన్నిధిలో సంతోషించటం. సరే, మొదటి 8 వచనాలు పస్కా పండుగ అంటే 15 వచనాలను మరలా 3 భాగాలుగా చేద్దాం. మొదటి 8 వచనాలు పస్కా పండుగను గురించి చెప్పబడి ఉన్నది. పస్కా పండుగ మొదటి వచనములో దానిని ఎందుకు ఆచరించాలో చెప్పాడు. ఎందుకు ఆచరించాలట? ఎందుకు ఆచరించాలి? దేవుడు వారిని ఐగుప్తులో నుండి రప్పించాడు. అంటే వారి విమోచన దినమును వారు మరువకుండా ఉండాలి. దేవుడు వారిని ఎలా విమోచించాడు? 107వ కీర్తన 1-2 వచనాలలో ఏమనుంటుంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఈ మాట పలుకుదురుగాక. దేవుని యొక్క ఆ కృతజ్ఞత. ఆ గొర్రె పిల్లను వధించారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం అంతటిని మనము గమనిస్తే ఆ రక్త ప్రోక్షణము ద్వారా వారు ఆ రాత్రి వేళ వారు దాటి వచ్చారు. ఆ రాత్రి వేళ అన్నాడు మొదటి వచనంలో. రాత్రి వేళ ఎప్పుడు? అది రాత్రి వేళ. వారు చీకటిలో ఉండగా దేవుడు వారిని విమోచించాడు. మరి కృత నిబంధనలో మనము ఈ పస్కాను అంటే ఆనాడు గొర్రెపిల్లను వధించగా, ఈనాడు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన వధించబడ్డాడు. క్రీస్తు విలువైన రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎందుకు ఆచరించాలి? ఆదివారం ఆదివారం, ప్రతి ఆదివారం మన ముందున్న బల్ల మీద ఉన్న రొట్టె, ఆ యొక్క రసం, ద్రాక్షారసం ప్రభు కార్చిన రక్తమునకు సాదృశ్యముగా, ప్రభు మన కొరకు విరువబడిన శరీరమునకు సాదృశ్యముగా, ప్రభువా నువ్వు మమ్మను విమోచించావు అని ఆయన విమోచనను బట్టి జ్ఞాపకము చేసుకొనుట. 2, 3, 4 వచనాల్లో దానిని ఎలా ఆచరించాలి చెప్పాడు. ఎలా ఆచరించాలి? ఎక్కడ ఆచరించాలి కదా? అక్కడ భాగం చూడండి. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే, ఎక్కడ ఏర్పరచుకున్న స్థలములోనే, దేవుడు ఏర్పరచుకున్న ఒక స్థలం ఉన్నది, వేరొక స్థలములో మీరు ఆచరింపకూడదు అని 5వ వచనములో అన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానములోనికి వారు వచ్చి దేవుని సన్నిధానములో ఆ యొక్క పనిని, ఆ పస్కా పండుగను ఆచరించాలి కదా. ఆయన ఆవరణం, ప్రత్యక్షపు గుడారపు ఆవరణములో ఆ గొర్రె పిల్లను చంపాలి, ఆ రక్తమును ప్రోక్షించాలి,
దాని ఆంత్రములను బలిపీఠం మీద వధించాలి. ఆ బలి పశువు అంతటిని తన యజమానుడు తినవచ్చును. లేవియాకాండం 23వ అధ్యాయం 7వ వచనములో, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో ఈ వివరాలు చెప్పబడి ఉన్నాయి. మరి కృత నిబంధనలో ఇదే భాగాన్ని మనము గమనిస్తుండగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనములో, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకై మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచాలి? పస్కాను భుజించుటకు ఎందుకు భుజించాలి పస్కా? అది యేసు క్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి కార్యం కదా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఏమన్నాడు ఆయన? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కదా. యేసు క్రీస్తు ప్రభువారు, క్రీస్తు కూడా మన కొరకు పస్కా బలిగా ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి మనము పండుగను జరుపుకుందాం. ఇది ప్రభువు భోజనమును సూచించటం కాదు, గాని ఆయన సన్నిధిలో మన జీవితంలో ఉన్న ఆ పాపపు చిత్రం, పాపాన్ని తీసివేయుట కదా. ఈ విందులో మనము పాపాన్ని తీసివేసి ఆయన సన్నిధిలో మనం ఆచరించవలసిన సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిది ప్రియులారా, 5 నుండి 7 వచనాల్లో దానిని ఎక్కడ ఆచరించకూడదో, ఎక్కడ ఆచరించాలో ఆయన చెప్పాడు. 5, 6, 7 వచనాలు. 5వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు కదా. ఎక్కడ వధించకూడదో చెప్పాడు ఆయన కదా. పురములలో మీరు వధించకూడదు సుమి. మరి ఎక్కడ వధించాలి? 6వ వచనం, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళ, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున, ఎక్కడ? చాలా తేటగా చెప్పబడి ఉంది. దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుడు ఉన్న స్థలము కదా. దేవుడు ఏర్పరచుకున్న స్థలము అన్నాడు. మరి నాడు కృత నిబంధనలో మనము గమనించినప్పుడు పిల్లల దేవుని సంఘము ఆయన ఏర్పరచుకున్న స్థలం. ఆనాడు యూదులు వారు యెరూషలేములో ఆరాధించేవారు. సమరయులు గెర్రాజీము కొండ మీద వారు ఆరాధించేవారు. మరి ఈనాడు కృత నిబంధనలో ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందురో అన్నాడు. ఆయన నామమున కూడి ఉన్న స్థలం, ఆయన నామమున కూడి ఉన్న స్థలం దేవుని సంఘము. దేవుని సంఘములో దానిని ఆచరించుట కదా. ఏం చేయాలి? ఏర్పరచుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ఆయన ఆలయం కదా. వారు ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలను, 6 దినములు నీవు పొంగని రొట్టెలను తినవలెను అన్నాడు. పొంగని రొట్టెలు పులిపిండి లేనివి కదా. పొంగిన రొట్టెలలో రుచి ఉన్నది, పొంగని రొట్టెలలో రుచి ఉండదు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పొందిన శ్రమలను మనము జ్ఞాపకము చేసుకొనుట. 22వ కీర్తన 14వ వచనములో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయిన చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఆయన శ్రమలు మనము ఆ పొంగని రొట్టె, పొంగు లేని రొట్టె. అందులో ఒక భాగం, ప్రభువును ఆరాధించే మనకు పొంగు ఉండకూడదు, అదొక పాఠం ఉండగా, మరొక పాఠము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రమలను అది చూపిస్తూ ఉన్నది. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, 9 నుండి 12వ వచనం వరకు వారముల పండుగ, దీన్ని పెంతకోస్తు పండుగ అని కూడా అన్నారు. వారముల పండుగ, పస్కా పండుగ. దానిని ఎప్పుడు ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఎక్కడ ఆచరించాలి
ఎలా ఆచరించాలి, ఈ వివరాలన్నిటినీ ఆయన చెప్పాడు. 9 నుండి 12 వరకు వారముల పండుగ. చూడండి, 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేను పైన కొడవలి మొదలు వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను అన్నాడు కదా. ఇక్కడ 7 వారములు, 7 ఏళ్ళ 49. ఆ తరువాత దినం 50వ దినం. 50వ దినం దీనిని పెంతకోస్తు దినము అన్నారు. పెంతకోస్తు దినము అంటే 50వ దినము అని అర్థం. లేవియా కాండములో 23వ అధ్యాయములో 15-16 వచనాలు మనము గమనిస్తే అదే మాటలు రాయబడి ఉన్నాయి. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. అంటే మొదటి పనను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దానిని అల్లాడించాలి. 7 వారములు లెక్క తక్కువ కాకూడదు సుమి. విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు 10 దినములు లెక్కించి అన్నాడు కదా. ఈ పెంతెకోస్తు పండుగ దేన్ని చూపిస్తూ ఉన్నది అంటే, కృత నిబంధనలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనములో పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చుట కదా. ఈ నైవేద్యమును దేవుడు వారి మధ్యకు తీసుకొని వచ్చుట, దేవుడు తన కార్యమునైనా జరిగించుట మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఏం చెయ్యాలి వీరు? ఏం చెయ్యాలి అంటే చూడండి, అక్కడ స్వేచ్ఛార్పణ సిద్ధపరుచుకొని దేవుడు మిమ్మును ఆశీర్వదించిన కొలది. స్వేచ్ఛార్పణ, బలవంతంగా కాదు, స్వేచ్ఛగా దేవుని సన్నిధిలోనికి ఇశ్రాయేలు ప్రజలారా మీరు తీసుకురావాలి. 10వ వచనములో అన్నాడు, మీ చేతనైనంత, తక్కువ కాదు, మీ శక్తి కొలది. 10వ వచనములో దేవుడు మిమ్మును ఆశీర్వదించిన కొలది అన్నాడు. చేతనైనంత కొలది, ఇష్టపూర్వకముగా దేవుడు మిమ్మును ఆశీర్వదించిన కొలది దేవుని సన్నిధానమునకు మీరు తీసుకొని రావాలి కదా. ఈనాడు సంఘములో విశ్వాసులు దేవునికి ఎలా తీసుకుని రావాలి? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు వచ్చినప్పుడు వారు చందా ఎత్తేవారు. పౌలు అలా కాదు, వారు ఒక క్రమాన్ని నియమించాడు. మాటి మాటికి నేను వచ్చినప్పుడంతా చందా ఎత్తడం అది వాక్య క్రమము కాదు. మీరు ప్రతి ఆదివారమున మీలో వర్ధిల్లిన కొలది ఒకడు మీద దాన్ని ఉంచుకోండి. నేను వచ్చినప్పుడు ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది ఏం చేయాలి? దాన్ని ప్రభువుకు సమర్పించాలి అన్నాడు. ప్రభువుకు కృతజ్ఞత మనం ఎలా అంటే సంతోష భరితముగా మనం ఇవ్వాలి. ప్రభువుకు కృతజ్ఞత అనుభవపూర్వకముగా. ప్రభు కృతజ్ఞత తెలియజేయడం ఎలా? ఇతర వ్యక్తులతో కూడా ఆనందించటానికి మీరు దీనిని ఆచరించాలి. దేవుని సన్నిధిలో సంతోషించుట. పిల్లల సామెతల గ్రంథములో దేవుడు చాలా తేటగా చెప్పాడు. 3వ అధ్యాయములో 9-10 వచనాల్లో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. దేవునికి మనము ఇచ్చే విషయములో సనుగు కొనక, బలవంతముగా కాక, ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అని కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో తేటగా వ్రాయబడి ఉన్నది. 9వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనములో. తర్వాత చూడండి 11వ వచనములో, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమున స్థాపించుటకై ఏర్పరచుకొనిన స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ మాట గమనించండి. వారు మాత్రమే కాదు గాని వారితో ఉన్నటువంటి అనేక మంది
దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ కీర్తనలో దావీదు అన్నాడే, 103వ కీర్తన మొదటి 3 వచనాలు, దేవుడిచ్చాడు అన్నాడు. మరి ఈనాడు మనకేమిచ్చాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు మనం చదివితే దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము స్తుతించాలి. మన దగ్గర ఉన్నటువంటి అనేక మంది పరదేశులు ఉన్నారు. వారితో కలిసి మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనము ఆనందించాలి. ప్రభు సన్నిధిలో తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, అక్కరగలవారు ఉన్నారు కదా. వారందరితో కలిసి దేవుని సన్నిధిలో అంటే మనము కలిగిన వాటిని ఇతరులతో పంచుకొనుట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో అక్కడ అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ ఫిలిప్పీ సంఘము వారికి ఉన్న సమృద్ధితో దేవుని సేవకులతో కలిసి వారు ఆనందించారు. ఎందుకు మనం ఇలా ఆనందించాలి ఇతరులతో? ప్రభు వారి విమోచనను జ్ఞాపకం చేశాడు. 12వ వచనము, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకో. ఈనాడు నీ మధ్య దాసులుగా ఉన్నవారున్నారా? వారి విషయంలో నీవు గత జీవితాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఒకప్పుడు నీవు పాపమునకు దాసుడవుగా ఉన్నావు. రోమాపత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాల్లో ఇప్పుడు నీవు నీతికి దాసుడవుగా ఉన్నావు. ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను నీవు చచ్చిన వాడివి, దేవుడు నేను బ్రతికించాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఇతరులతో కలిసి నీవు దేవుణ్ణి స్తుతించాలి. విధవరాండ్రు ఉన్నారా? పరదేశులు ఉన్నారా? లేవీయులు ఉన్నారా? వారిని నీవెన్నడూ కూడా మరచిపోకూడదు సుమి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం అంటే ఈ వారముల పండుగ, 50 వారములు మీరందరూ కలవాలి అక్కడ. నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, లేవీయులు, పరదేశులు, విధవరాండ్రు, తండ్రి లేని వారు అందరూ కలిసి అక్కడ మీరు భోజనం చేయాలి. పెంతెకోస్తు పండుగ రోజు యూదులు అనేక స్థలముల నుండి వచ్చిన వారందరూ ఏకమయ్యారు. దేవుని సంఘములో యూదులు, అన్యులు ఆ తర్వాత ఏకమయ్యారు. అందరూ కలిసి దేవుని సన్నిధిలో సంతోషించుట దేవుని ఉద్దేశం. 13 నుండి 15 వచనాలు. 3వది గుడారముల పండుగ. దీన్ని పర్ణశాల పండుగ అని కూడా అన్నారు. చూడండి 13వ వచనము నుండి, నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. అసలు ఈ 3 పండుగలు కోతకాలానికి సంబంధించినవి. పస్కా, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలం మరలా పంట, ఆ పంట దినం. ఇక్కడ 50వ దినం మరలా అక్కడ కోతకాలం. మరలా ఇక్కడ గుడారముల పండుగ, పర్ణశాల పండుగ. మరలా ఇక్కడ వారి యొక్క కళ్ళములో ధాన్యము, తొట్లలో ద్రాక్షారసము. దేవుని ఆశీర్వాదమును గూర్చి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, మరలా నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, దాసియు, నీ గ్రామములలోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలెను. ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా కదా, వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, మీరు మాకు ఎన్ని మేళ్లు చేశారు కదా, మీరు ఇంత గొప్ప కార్యములను చేశారు. వారి హృదయాల్లో ఆ ఉత్సాహ ధ్వని, ఆనంద ధ్వని. వారు మాత్రమే ఆనందించటం కాదు, ప్రతి విషయములో దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నారు. వారు అరణ్యములో వారు దేవుని పైన ఎలా ఆధారపడి ఉన్నారో ఈ పర్ణశాల పండుగ గుర్తు చేస్తూ ఉన్నది. లేవియాకాండం 23వ అధ్యాయం 42వ వచనం. అది ఇశ్రాయేలు పిల్లలు, ఆ ప్రజలు రామశేసు నుండి సుక్కోతు అనగా గుడారములు,
వారు ఆ గుడారాలలో ఎలా నివసించారు, దేవుడు వారికి ఇచ్చిన రక్షణను వారు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దాన దేశములోనికి వారు వచ్చిన తరువాత దేవుడు అనుగ్రహించిన సమృద్ధిని వారు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, వారు దేవుని సన్నిధిలో వారు ఆనందించుట సమృద్ధి, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి దేవుని సన్నిధిలో వారు పండుగను జరుపుకొనుట. ప్రియులారా, ఇక్కడ మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. పస్కా పండుగ, యేసుక్రీస్తు బలిని బట్టి ఆయన ఆరాధించాలి. వారముల పండుగ, పరిశుద్ధాత్మ దిగివచ్చుట, సంఘం ఏర్పడుటను గురించి ఆనందించి ఆరాధించాలి. పర్ణశాల పండుగ, అది మనందరం కలిసి దేవుని సన్నిధిలో పండుగను ఆచరించుట, ఆయన ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకొనుట, గత జీవితాన్ని మరిచిపోకుండా దేవుని మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించుట. ఇది ఇశ్రాయేలీయుల సమకూర్పు, 1000 ఏండ్ల పరిపాలనను ప్రవచనాత్మకముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మంచిది. తర్వాత చూడండి, మొదటి 15 వచనాలు యెహోవా పండుగలను ఆచరించుట విన్నాం. తర్వాత 16, 17 2 వచనాలు యెహోవా ఎదుట హాజరగుట. యెహోవా ఎదుట వారు హాజరగుట. చూడండి 16, 17 వచనాలు. ఏటికి 3 మారులు పొంగని రొట్టెల పండుగ, అంటే చెప్పుకున్నాం కదా, పస్కా, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల, ఈ 3 కలిపి ఒకటి. వారముల పండుగ, పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలలో ప్రతి పురుషుడు దేవుని సన్నిధిలో, ఆయన ఏర్పరచుకున్న స్థలం, వాగ్దాన దేశములో యెరూషలేం, సియోను కొండ, అక్కడికి రావాలి. ఆయన సన్నిధిలో వారు కనబడాలి. అయితే ఎలా కనపడాలట? వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకూడదు అన్నాడు. ప్రియులారా, వారి ప్రయాణములు, మరి స్త్రీలు ప్రయాణాలలో వారు చేపట్టినప్పుడు స్త్రీలు వారి యొక్క సహజమైనటువంటి కొన్ని బలహీనతలు ఉండగా వారు పాక్షికంగా గృహ సంరక్షణ కొరకు దేవుడు వారిని అక్కడ ఉంచాడు. పురుషులు వారు ప్రయాణము కావలసినటువంటి సంగతిని గురించి దేవుడి భాగములో పురుషులందరూ హాజరు కావలెను, అందరూ హాజరు కావలెను. ప్రియులారైనాడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో పురుషులు, స్త్రీలు వీరందరూ ఆనాడు ప్రభువును అంగీకరించిన పురుషులు, ప్రభువును అంగీకరించిన స్త్రీలు, వారందరూ దేవుని సన్నిధిలోకి రావడం. వీరందరూ బాప్తిస్మం పొందిన వీరందరూ రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధలో, ఆ తరువాత ప్రార్థనలో, సహవాసములో వారు ఎడతెగక ఉండిరి. దేవుని సన్నిధానములో వారు చేరి వచ్చుట మాత్రమే కాదు, 17వ వచనములో ఒట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. ఒట్టి చేతులతో మీరు కనబడకూడదు. దేవుని సన్నిధానములోనికి మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే, ఒకటి, హృదయమును నింపుకొని రావాలి. స్తుతులతో, దేవునితో, దేవుని నామముతో, దేవుని గుణలక్షణములతో, ఆయన ఖ్యాతితో, ఆయన కీర్తితో మన జీవితములను నింపుకొని రావాలి. పవిత్రతతో మన చేతులు నింపుకొని రావాలి. అందుకే కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనములో, మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. మనం సమృద్ధిగా ఇవ్వడం, సనుగు కొనకూడదు, బలవంతంగా కాదు. ప్రతివాడు హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అని తేటగా ఈ భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి మనం ఎలా రావాలో ఆయన వివరించాడు. తర్వాత చూడండి 18 నుండి 20వ వచనము వరకు, 18 నుండి 20వ వచనం వరకు న్యాయాధిపతుల న్యాయమైన ప్రవర్తన అన్నాడు. 18, 19, 20 వచనాల్లో న్యాయాధిపతులు, నీ దేవుడైన యెహోవా 18వ వచనం, నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిను, నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను నువ్వు ఏర్పరచుకొనవలెను, వారు న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెను.
అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కదా. వారు ఉండగా న్యాయాధిపతులు కావాలి. ఇది రెండు విషయాలు మనం గమనిద్దాం. ఒకటి, లోకములో అధికారులు న్యాయాధిపతులు కావాలి, సంఘములో న్యాయాధిపతులు నాయకులు కావాలి కదా. లోకములో నాయకులు అనగానే రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలెను అన్నాడు. అధికారులను దేవుడు నియమించాడు. మరి సంఘములో ఆయన పెద్దలను నియమించాడు, నాయకులను నియమించాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు ఆయన నియమించిన పెద్దలు అనగా ఇక్కడ పెద్దలు మాత్రమే కాదండి, దైవ జనుడు ఆయనకు సహకారులుగా ఉండవలసిన పెద్దల కింద సేవకుడు కాదు, ప్రారంభం సేవకుడే, సువార్త ప్రకటించిన వాడు, ఆత్మలను సంపాదించిన వాడు. ఆ తర్వాత అందులో నుండి పెద్దలు వచ్చారు. కనుక సేవకుడు పెద్దలు కలిసి వారు న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండవలేరు. చాలా విషయాలు చెప్పాడు. వారు న్యాయం తప్పి తీర్పు పక్షపాతం లంచం ఉండకూడదు. వారు ఎలా జీవించాలో వారి యొక్క ప్రవర్తనను ఆయన జ్ఞాపకం చేశాడు. వారి ప్రవర్తన సమూయేలు మొదటి గ్రంథములో 8వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఏలీ కుమారులు లేదా సమూయేలు కుమారులు వారు ఎలాంటి వారు? అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొనుచు అన్నాడు. ప్రియులారా, న్యాయమైన ప్రవర్తన. పౌలు ఆయన జీవితం అంతటిలో కూడా ఎలా ప్రవర్తించిన వాడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 33 నుండి 35 వరకు సంఘపు పెద్దలను పిలువనంపించి, ఇదిగో నేను అలా ప్రవర్తించానో మీరు ఎరుగుదురు అని తన జీవితాన్ని వారి ఎదుట ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. నా జీవితాన్ని చూడండి, నేను ఎలా ప్రవర్తించిన వాణ్ణి. న్యాయమైన ప్రవర్తన. పక్షపాతం, దేవుడు పక్షపాతము లేనివాడు, ఆయన ప్రజలు కూడా వారు పక్షపాతము లేనివారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. మెట్టుకు ప్రియులారా, నాయకులైన వారు, విశ్వాసులైన వారు దేవుడు కోరుకున్న విధంగా ప్రవర్తించుట, న్యాయముగా ప్రవర్తించుట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో కృత నిబంధనలో ఏమన్నాడు? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి అయినవో వాటి మీద ధ్యానముంచండి, వాటిని అనుసరించండి. ఇవే కదా దేవుడు కోరుకుంటున్నది నీ ద్వారా, నా ద్వారా అన్నాడు. మీకా గ్రంథం 6:8, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది కదా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎందుకంటే దేవుడు వేరేవి ఏమడుగుతున్నాడండి? ఆయన కోరుకున్నవి. తర్వాత చూడండి, 4వది 21, 22 వచనాల్లో దేవతా స్తంభములను నిషేధించుట. 21వ వచనం, మీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. ఈ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలువ పెట్టకూడదు. అంటే అర్థమేమి? ఇక్కడ దేవుని బలిపీఠమును కట్టావు, సమాంతరముగా మరొక దయ్యపు బలిపీఠమును కట్టుదువా? ఇశ్రాయేలు ప్రజలు లాంటి వారు ఒక చెట్టు కనబడగానే ఆ చెట్టును పూజించేవారు, ఒక స్తంభమును కనబడగానే ఆ స్తంభమును ఆరాధించేవారు. అంటే ఒకవైపు దేవునిని, మరొక వైపు దయ్యమును, రెండింటిని ఒకే స్థలములో ఆరాధిస్తావా? అందుకే ప్రియులారా,
రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవత బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు. అది ఇక్కడ రాజు హిజ్కియా కుమారుడు ఏం చేశాడు? తిరిగి దేవతా స్తంభములను కట్టించుట, దేవతా స్తంభములను కట్టించుట. దేవునికి విరోధమైన కార్యములు, దేవునికి విరోధమైన కార్యము, దేవుడు అసహించుకునే. ఆయన విగ్రహములను ద్వేషించువాడు, విగ్రహములను ద్వేషించువాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనములో ఏమన్నాడు? ఓ సంగమా, నీలో ఇది ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలు, నికోలాయితు అంటే మీరు ప్రభువుని అంగీకరించండి, యూదా మత పద్ధతులను పాటించండి. ప్రభువుని అంగీకరించండి, హిందూ పద్ధతులను పాటించండి. ప్రభువుని అంగీకరించండి, లోక పద్ధతులను పాటించండి, ఏం పర్వాలేదు అన్నట్లుగా ఉంది నికోలాయితుల బోధ. ప్రభువు ద్వేషించాడు, మీరు ద్వేషించండి. ప్రభువుకు సమాంతరముగా మీరు దేనిని కట్టకూడదు. ప్రియులారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో విగ్రహారాధనను, ధనాపేక్షను మీరు చంపివేయుడి. ప్రభువు మరొకటి, రెండింటిని మనం ఆరాధించలేము కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు అని తేటగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సెలవిచ్చారు. మన జీవితాల్లో ప్రభువుకు మాత్రమే మనము దాసులుగా ఉండాలి అనేది దేవుని కోరిక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37, 38, 39 వచనాలలో కదా, ఒకవైపు దేవుడు దేవునికి సమాంతరముగా దేవుని స్థానములో దేనిని ఉంచకూడదు, అది దేవుని ఉద్దేశం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37లో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. అంటే నన్ను మీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించండి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు కదా. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఉండగా మనము కూడా ప్రభువును అలా ప్రేమించటానికి, మన ప్రాణములను సైతం ప్రభువుకి ఇవ్వడానికి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది సాతాను మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను అన్నాడు. ప్రభువు కొరకు నమ్మకంగా మనం ఈ లోకములో జీవించినప్పుడు ప్రభువు తన సన్నిధిలో తన రాకడలో మనకైన జీవ కిరీటమునిచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాల ఈ 10 పట్టణముల మీద అధికారివిగా ఉండుము అని ఆయనతో కూడా ఏలే భాగ్యమును మనకు అనుగ్రహిస్తూ ఉండగా, ప్రభువు కొరకై మనము త్యాగభరితులమై, ప్రభువు కొరకై మనము సమర్పణ కలిగి ప్రభువును స్తుతిస్తూ ఆయన కొరకు జీవించే భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.